ఫ్రెండ్స్, ఈ ఊరిలో ఉండే ఒక వ్యక్తిని దేవత శపిస్తుంది. అది చూసి ఆ ఊరి పూజారి దేవత చాలా కోపంగా ఉంది. శాంతి కోసం బలి ఇవ్వాలి అంటాడని, చనిపోయిన వ్యక్తి కూతుర్ని బలి ఇవ్వాలి అంటాడని, బలి ఇవ్వకపోతే దేవత కోపం ఊరి వాళ్ళందరి మీద పడుతుంది అని చెప్తాడు. ఇంకా అది విని ఈమె వచ్చి పూజారితో, నేను ఇప్పటికే నా భర్తని కోల్పోయాను, నా కూతుర్ని కోల్పోలేను అంటుంది. అయినా కానీ ఎవరు కూడా ఈమె మాటలు పాపం అస్సలు వినరు. అందుకే ఈమె అర్ధరాత్రి సమయంలో ఈమె తన ఫ్యామిలీతో ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళాలి అనుకుంటే నేను వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఈ అమ్మాయి బొమ్మ కింద పడిపోతుంది. దానితో బొమ్మ కోసం ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అది చూసి ఈ పిల్లాడు ఆ బొమ్మని తీసుకుందామని వచ్చినప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ ఈ పిల్లాడి వెనకాల పడతాడు. దాని వల్ల ఈ పిల్లాడు వేరే దారిలో నుండి వెళ్ళిపోతాడు. అండ్ ఈమె తన కూతుర్ని కాపాడడం కోసం ఒక లారీలో తన కూతుర్ని ఎక్కించేస్తుంది. దీని వల్ల ఈ అమ్మాయి తప్పించుకుంటుంది. కానీ వీళ్ళమ్మ ఆ ఊరి వాళ్ళకి దొరికిపోతుంది. అండ్ ఈ పిల్లాడు అడవిలోనే వీళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఊరి వాళ్ళందరూ ఈమెని పట్టుకొని ఆ పూజారి దగ్గరకు తీసుకొని వస్తారని ఈమె కూతురు తప్పించుకుంది అని చెప్తారు. దీని వల్ల పూజారి ఈమెనే బలి ఇవ్వాలి అనుకుంటాడని తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి తప్పించుకున్న అమ్మాయికి బదులుగా ఇంకొక అమ్మాయిని బలిగా ఇవ్వాలి అని పూజారి చెప్తాడని తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.